Your class is now recorded, Anas. సార్ మైక్ ఆఫ్ లో ఉంది. Good morning to all the students. In last class we have discussed about Unit 3. Unit 3లో మనము కొన్ని కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాము. దాంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి మీకు డిఫికల్టీస్ ఇన్ డెవలపింగ్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అండ్ దేర్ ఇష్యూస్. డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామ్స్ని డెవలప్ చేసేటప్పుడు మనము ఏం ఇష్యూస్ వస్తాయి దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. అలాగే వై వి నీడ్ మ్యాప్ రెడ్యూస్ ఎందుకు యూస్ చేస్తాము చెప్పండి. వై మ్యాప్ రెడ్యూస్ బేసిక్గా మనకి మెయిన్గా 2 రీజన్స్ ఉన్నాయి. మ్యాప్ రెడ్యూస్ యూస్ చేయడానికి మెయిన్గా 2 రీజన్స్. ఫస్ట్ రీజన్ వచ్చి సెంట్రలైజ్ సిస్టమ్ డస్ నాట్ హ్యాండిల్ హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా. సెకండ్ రీజన్ వచ్చి సెంట్రలైజ్ సిస్టమ్ డస్ నాట్ హ్యాండిల్ మల్టిపుల్ ఫైల్స్ సైమల్టేనియస్గా మల్టిపుల్ ఫైల్స్ని సెంట్రలైజ్ సిస్టమ్ హ్యాండిల్ చేయలేదు. ఈ 2 రీజన్స్ వల్ల వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఎ న్యూ కాన్సెప్ట్ కాల్ మ్యాప్ రెడ్యూస్. నెక్స్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యాప్ రెడ్యూస్. మ్యాప్ రెడ్యూస్ అంటే ఏంది, అది ఎలా వర్క్ అవుతుంది, దాని గురించి ఎలా అండర్స్టాండ్ చేసుకుంటా ఉంటే మెయిన్గా 2 థింగ్స్. హౌ మ్యాప్ రెడ్యూస్ వర్క్స్ ఒక కాన్సెప్ట్, హౌ మ్యాప్ రెడ్యూస్ ఆర్గనైజెస్ వర్క్ ఒక కాన్సెప్ట్. ఈ 2 కాన్సెప్ట్స్ని తెలుసుకోవడం వల్ల వీ కెన్ అండర్స్టాండ్ మ్యాప్ రెడ్యూస్. ఫస్ట్ కాన్సెప్ట్ హౌ మ్యాప్ రెడ్యూస్ వర్క్స్. ఎలా వర్క్ అవుతుంది, మెయిన్గా మ్యాప్ రెడ్యూస్ అనేది 2 ఫేసెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ వచ్చి మ్యాప్ ఫేజ్, సెకండ్ ఫేజ్ వచ్చి రెడ్యూస్ ఫేజ్. మ్యాప్ ఫేజ్లో ఏం జరుగుతుంది, ఏమేమి ప్రాసెస్ జరుగుతుంది మ్యాప్ ఫేజ్లో చెప్పాలి. స్ప్లిట్టింగ్ మ్యాపింగ్ ఈ 2 ప్రాసెస్ మ్యాప్ ఫేజ్లో జరుగుతుంది. నెక్స్ట్ రెడ్యూస్ ఫేజ్లో ఏం జరుగుతుంది, కప్లింగ్ కాదు, షఫ్లింగ్ రెడ్యూసింగ్. ఈ 2 ప్రాసెస్ రెడ్యూస్ ఫేజ్లో జరుగుతుంది. స్ప్లిట్టింగ్ అంటే పార్ట్స్గా డివైడ్ చేయడం, అంటే ఇన్పుట్ స్ప్లిట్స్, అంటే గివెన్ డేటాని డివైడ్ చేయడం, అది ఇన్పుట్ స్ప్లిట్స్ అంటే. నెక్స్ట్ మ్యాపింగ్ అనేది స్ప్లిట్ అయిన డేటాని మ్యాప్ చేయడం విత్ ఏ ఫ్రీక్వెన్సీ, వర్డ్ ఫ్రీక్వెన్సీ. సింటాక్స్ వచ్చి వర్డ్ ఫ్రీక్వెన్సీ అనొచ్చు, లేదా కీ కామా వాల్యూ. ఇలాగా ఒక డేటాకి ఒక వాల్యూని మ్యాప్ చేస్తాం. నెక్స్ట్ షఫ్లింగ్ అంటే ఆర్డర్లో గ్రూప్ ఆఫ్ థింగ్స్ని ఒక ఆర్డర్లో పెట్టడం, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ షఫ్లింగ్. నెక్స్ట్ రెడ్యూసింగ్, బేస్డ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ ద డేటా విల్ బి రెడ్యూస్డ్ అని చెప్పేసి. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము, వెల్కమ్ టు హెడూప్ ఈజ్ గుడ్, హెడూప్ ఈజ్ బ్యాడ్ అని చెప్పేసి. దాన్ని ఎలా ప్రాసెస్ అవుతుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. నెక్స్ట్ హౌ మ్యాప్ రెడ్యూస్ ఆర్గనైజెస్ వర్క్. దీంట్లో ఏం డిస్కస్ చేస్తామంటే జాబ్ ట్రాకర్, టాస్క్ ట్రాకర్. జాబ్ ట్రాకర్ ఏ సైడ్ ఉంటుంది, నేమ్ నోడా డేటా నోడా? నేమ్ నోడ్ సైడ్ జాబ్ ట్రాకర్ ఉంటుంది. అదేం చేస్తుంది, సేమ్ నేమ్ నోడ్ ఏదైతే టాస్క్ చేస్తుందో అవన్నీ జాబ్ ట్రాకర్ చూసుకుంటుంది. యాక్చువల్ మ్యాప్ టాస్క్, రెడ్యూస్ టాస్క్ దేంట్లో జరుగుతుంది, జాబ్ ట్రాకర్లోనా టాస్క్ ట్రాకర్లోనా? మ్యాప్ టాస్క్, రెడ్యూస్ టాస్క్ ట్రాకర్లో మనకి మ్యాప్ టాస్క్, రెడ్యూస్ టాస్క్ జరుగుతుంది. యాక్చువల్ డేటాని రెడ్యూస్ అయ్యేది టాస్క్ ట్రాకర్లో, అంటే డేటా నోడ్ సైడ్ అనమాట. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏం చేస్తాం, జాబ్ ట్రాకర్ ఏం చేస్తుందో నేమ్ నోడ్కి ఏం పాయింట్స్ రాసాం సేమ్ పాయింట్స్ ఇక్కడ రాసుకోవచ్చు. అక్కడ టాస్క్ ట్రాకర్లో డేటా నోట్స్లో ఏం పాయింట్స్ రాసాం సేమ్ పాయింట్స్ ఇక్కడ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ దాకా కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామ్ యూజింగ్ జావా. రైట్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామ్ యూజింగ్ జావా అంటే ఏదైనా ప్రోగ్రామ్ని మనం జావాలో
మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ని రాయమని చెప్తున్నారు. మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ని రాసే ముందు మనం ఏం చేయాలంటే హడూప్ సాఫ్ట్వేర్ అనేది ఎలా ఇన్స్టాల్ చేస్తారు, దాంట్లో కొన్ని సెట్టింగ్స్ చేయాలి. ఇప్పుడు మనం జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏమేమి సెట్టింగ్స్ చేయాలి? పాత్ జావా వేరియబుల్ క్రియేట్ ఇన్స్టాల్ చేయాలి. పాత్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కి వెళ్ళి పాత్ క్రియేట్ చేసి అలా సెట్ చేయాలి కదా. సెట్ చేసిన తర్వాత మనం ప్రోగ్రామ్ని రన్ చేస్తాం. సిమిలర్గానే డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఒక ప్రోగ్రామ్ రాస్తాం, ఆ ప్రోగ్రామ్ రన్ చేయడానికన్నా ముందు మనం ఏం చేయాలంటే హడూప్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ ఎలా చేయాలి, దాంట్లో సెట్టింగ్స్ ఎలా చేయాలో చూస్తాం. అందువల్ల నేను ఏం చేస్తున్నా అంటే డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్ జావా కాన్సెప్ట్ని ఇన్స్టాలేషన్ తర్వాత చెప్తాను. సో ఈరోజు ఏం క్లాస్ అంటే సెట్టింగ్ ఆఫ్ ద క్లస్టర్ విత్ హెచ్డిఎఫ్ఎస్. నెక్స్ట్ టాపిక్ అండి డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్ జావాకి నెక్స్ట్ టాపిక్ సెట్టింగ్ అప్ ద క్లస్టర్ విత్ హెచ్డిఎఫ్ఎస్. అంటే హడూప్ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, దానిలో సెట్టింగ్స్ ఎలా చేయాలి, దీని గురించి మీకు చెప్తాను. ఈ సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత మీకు డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామ్ యూజింగ్ జావా చెప్తాను. అంటే మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామింగ్ ఎలా రాస్తాము దాని గురించి చెప్తాను. ఈరోజు క్లాస్ వచ్చి సెట్టింగ్ అప్ ద క్లస్టర్ విత్ హెచ్డిఎఫ్ఎస్. అంటే ఏంటంటే హడూప్ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేస్తాము, ఇన్స్టాల్ చేసిన తర్వాత దాని లోపల సెట్టింగ్స్ ఎలా చేయాలి, దాని గురించి ఈరోజు చెప్తాను. ఫస్ట్ మూమెంట్ ఐ విల్ షేర్ దిస్ థింగ్. మనము సెట్టింగ్ అప్ ద క్లస్టర్ విత్ హెచ్డిఎఫ్ఎస్. వాట్ ఈస్ మీన్ బై క్లస్టర్ అంటే డిఫైన్ క్లస్టరింగ్ అంటే. క్లస్టరింగ్ అంటే ఏం లేదు, గ్రూప్ చేయడం, ఫ్యూ థింగ్స్ని గ్రూప్ చేయడం. క్లస్టరింగ్ మీన్స్ dividing the elements and group the similar elements. Clustering means dividing the elements and make them in one group. అంటే ఇప్పుడు రెడ్ బాల్స్, గ్రీన్ బాల్స్, వైట్ బాల్స్ ఉన్నాయి, ఇవన్నీ కలిపి ఉన్నాయి. మనం ఏం చేస్తాం అంటే డివైడ్ చేస్తాం. ఎలా డివైడ్ చేస్తామంటే సేమ్ కలర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒక బాక్స్లో వేసినట్లయితే దట్ ప్రాసెస్ వీ కెన్ కాల్ ఇట్ as క్లస్టరింగ్. 2 మార్క్స్ అడుగుతారు. డిఫైన్ క్లస్టరింగ్ అంటారు. క్లస్టరింగ్ ఇస్ నథింగ్ బట్ dividing the data or elements or process and grouping the similar elements or process. Similar elements ని ఒక గ్రూప్ గా చేసి దాని క్లస్టర్ అంటారు. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ హడూప్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలంటే మనకి నార్మల్గా జావా అనుకోండి, లైనక్స్ కానీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ హడూప్ సాఫ్ట్వేర్ అనేది ఓన్లీ లైనక్స్ బేస్డ్ అన్నమాట, ప్లాట్ఫామ్ డిపెండెంట్. లైనక్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి, విండోస్ దాంట్లో రన్ కాదు. వీ నీడ్ టు హ్యావ్ ఏ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇన్స్టాల్ ఏ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఓకే సార్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లేని వారు ఏం చేయాలి? లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే ఏం చేయొచ్చు? ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని విండోస్లో రన్ చేయాలంటే అడిషనల్గా ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటాం. ఏం ఇన్స్టాల్ చేసుకుంటాం? ఎనీవన్? లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో రన్ అయ్యే ఏ సాఫ్ట్వేర్నైనా రన్ చేయడానికి మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. వాట్ వీ కెన్ కాల్ దట్ సాఫ్ట్వేర్? ఎవరు లేరా? సిఎస్సి అని మీరు మీ సీనియర్స్ చెప్పేసారు ఆన్సర్ మీకు ఆ టైంలో. వర్చువల్ బాక్స్ అంటాం. మనం విండోస్ లైనక్స్లో రన్ అయ్యే సాఫ్ట్వేర్స్ని మన విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో రన్ చేయడానికి మనం వర్చువల్ బాక్స్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుంటాం.
ఓకేనా. వర్చువల్ బాక్స్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సేమ్ లైనక్స్ ఎన్విరాన్మెంట్ వచ్చేస్తుంది. లైనక్స్ ఎన్విరాన్మెంట్ వచ్చేసిన తర్వాత మనం హడూప్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తాం. ఈ స్టెప్స్ వర్క్ క్లియర్ అయిపోయింది కదా. ఎలా ఇన్స్టాల్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ టు ఇన్స్టాల్ హడూప్ సాఫ్ట్వేర్. ఇఫ్ యూ వాంట్ టు రన్, if you don't have any Linux operating system, we need to install VirtualBox, and in that VirtualBox we need to install the Hadoop software. Ela clear అయిపోయింది కదా. నెక్స్ట్ హడూప్ సాఫ్ట్వేర్ని రన్ చేయడానికన్నా ముందు మనం ఏం చేయాలంటే, మనం హడూప్ని మెయిన్గా దేనికి యూజ్ చేస్తున్నాము? డేటాని స్టోర్ చేయడానికి, స్టోర్ చేసిన డేటాని రెడ్యూస్ చేయడానికి. మనం డేటాని స్టోర్ చేస్తున్నాము అంటే మనం దేన్ని చూస్తాం? ఫస్ట్ ఏ పాయింట్ మనం చూస్తాము? బ్యాంక్లో మనీ ఉంది, మనీ దాంట్లో స్టోర్ చేయాలి, లేదా పేపర్స్ స్టోర్ చేయాలి, లేదా మీ బుక్స్ ఎక్కడైనా స్టోర్ చేయాలి. స్టోర్ చేయాలంటే మెయిన్గా మనం ఏం చూస్తాం? పాయింట్ ఏంది? స్పేస్. స్పేస్. ఇంకా మెమరీ. మనం ఇమేజ్ ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నాము, అలాగే ఫొటోస్లో అప్లోడ్ చేస్తున్నాము. దీంట్లో అప్లోడ్ చేసేటప్పుడు మనం ఏం చూస్తాం? ఫస్ట్ పాయింట్ సెక్యూరిటీ. అది మనము దాంట్లో డేటా పెడుతున్నామంటే అది ఎవరు చూడకూడదు, సెక్యూర్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాంట్లో డేటాని స్టోర్ చేస్తాం. ఇక్కడ కూడా హడూప్ సాఫ్ట్వేర్ని రన్ చేయాలి, డేటాని దాంట్లో స్టోర్ చేయాలంటే మనం ఒక సెక్యూరిటీ షెల్ని క్రియేట్ చేస్తాం. ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే సెక్యూరిటీ షెల్ని క్రియేట్ చేయాలి. ఓకే. సెట్టింగ్ అప్ ద సెక్యూరిటీ షెల్ ఫర్ హడూప్ క్లస్టర్. హడూప్ సాఫ్ట్వేర్కి మనం సెక్యూరిటీ షెల్ అనేది క్రియేట్ చేస్తాం. అది ఎలా క్రియేట్ చేస్తామో చెప్తాం. నెక్స్ట్ సెక్యూరిటీ షెల్ని క్రియేట్ చేసినప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే కీ జనరేషన్. సెక్యూరిటీ షెల్ క్రియేట్ చేసిన తర్వాత సెకండ్ పాయింట్ కీ జనరేషన్. డేటాని మనం దాంట్లో స్టోర్ చేయాలంటే ఫస్ట్ సెక్యూరిటీ షెల్ని క్రియేట్ చేస్తాం. అంటే ఇప్పుడు బ్యాంక్ అనుకోండి, ఒక లాకర్ని క్రియేట్ చేస్తాం. దట్ లాకర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సెక్యూరిటీ షెల్ అనుకోండి. సెకండ్ స్టెప్ ఏంటి? ఆ సెక్యూరిటీ షెల్ని ఓపెన్ చేయడానికి కీ, వీ నీడ్ టు హ్యావ్ ఏ కీ. సెకండ్ స్టెప్ కీ జనరేషన్. కీ జనరేషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ అంటే పాస్వర్డ్స్ లాగా అనమాట. ఇప్పుడు మీరు ఫేస్బుక్లో డేటా, ఫేస్బుక్ అనేది షెల్ అనుకోండి, ఫేస్బుక్ వీ కెన్ కాల్ ఇట్ ఏ షెల్ క్రియేట్ అయిపోయింది. దాంట్లో లాగిన్ అవ్వడానికి మనకి ఏం కావాలి? పాస్వర్డ్ కావాలి. దట్ పాస్వర్డ్ వీ కెన్ కాల్ ఇట్ ఎస్ కీ జనరేషన్ అంట. అర్థమైందా? ఫస్ట్ పాయింట్ సెట్టింగ్ అప్ ద సెక్యూరిటీ షెల్. ఫస్ట్ పాయింట్ సెట్టింగ్ అప్ ద సెక్యూరిటీ షెల్. సెకండ్ పాయింట్ కీ జనరేషన్, కీని జనరేట్ చేయడం. థర్డ్ పాయింట్ డిస్ట్రిబ్యూట్ ద పబ్లిక్. లాస్ట్ పాయింట్ రన్నింగ్ ద హడూప్. ఇవన్నీ చేసిన తర్వాత హడూప్ని రన్ చేస్తాం. మీకు క్వశ్చన్లు అడుగుతారు, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ సెట్టింగ్ అప్ ద క్లస్టర్ విత్ హెచ్డిఎఫ్ఎస్ అన్నప్పుడు మనం ఫస్ట్ 2 పాయింట్స్ రాసుకోవాలి. అంటే ఇన్ ఆర్డర్ టు ఇన్స్టాల్ హడూప్ వీ నీడ్ టు హ్యావ్ విచ్ ఆపరేటింగ్ సిస్టమ్? Linux operating system. If we don't have any Linux operating system, we need to install which software? VirtualBox software అండి. ఈ 2 పాయింట్స్ రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు డెవలప్ ఆర్ సెట్టింగ్ అప్ ద క్లస్టర్ ఇన్ ద హెచ్డిఎఫ్ వీ నీడ్ టు ఫాలో 4 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇన్స్టాల్ సెట్టింగ్ అప్ ద సెక్యూరిటీ షెల్. సెక్యూరిటీ షెల్ ఇన్ ద సెన్స్ అంటే SSH అంటారు. సెక్యూరిటీ షెల్, SSH. సెట్టింగ్ అప్ ద సెక్యూరిటీ షెల్ ఫస్ట్. నెక్స్ట్ కీ జనరేషన్. షెల్ని ఓపెన్ చేయడానికి కీని జనరేట్ చేయాలి. జనరేట్ చేసిన కీని డిస్ట్రిబ్యూట్ చేయాలి. అర్థమైందా? థర్డ్ స్టెప్ డిస్ట్రిబ్యూట్ ద కీస్. లాస్ట్ స్టెప్ రన్నింగ్ ద హడూప్. ఇవన్నీ చేసిన తర్వాత హడూప్ని రన్ చేస్తాం. ఇక్కడ దా క్లియర్ కదా? ఎవరైనా అటెండెన్స్ ఇవ్వమ్మా. కొంచెం ప్రోగ్రామింగ్ పార్ట్ ఉంటుంది ఇక్కడ, కన్ఫ్యూజ్ కావద్దు. ప్రోగ్రామింగ్ పార్ట్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు.
స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఏమి స్క్రీన్ కనిపిస్తూ ఉందా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే సెట్టింగ్ ఆఫ్ ద క్లస్టర్. ఫస్ట్ పాయింట్ ఏంటి? సెట్టింగ్ ఆఫ్ ద క్లస్టర్. ఒక నిమిషం. జస్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటి? సెట్టింగ్ ఆఫ్ ద క్లస్టర్. ఫస్ట్ పాయింట్ సెట్టింగ్ ఆఫ్ ద క్లస్టర్. సెట్టింగ్ ఆఫ్ ద సెక్యూరిటీ షెల్. ఎస్ఎస్హెచ్ అంటే సెక్యూరిటీ షెల్ అన్నమాట. మనకి నార్మల్గా విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో కమాండ్స్ని రన్ చేయడానికి మనం సిఎండి ఓపెన్ చేసి రన్ చేస్తాం. ఓపెన్ చేసినప్పుడు మీకు బ్రాసెస్ ఏమొస్తుంది అక్కడ? యాంగులర్ బ్రాసెస్ వస్తుంది. అర్థమైందా? విండోస్లో ఏదైనా కమాండ్ జావాసీ స్పేస్ మీరు కంపైల్ చేయాలన్నా రన్ చేయడన్నా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు బ్రాసెస్ అని వస్తుంది. ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. ఇలా వచ్చి మనం ఇక్కడ కమాండ్ అనేది టైప్ చేస్తాం. ఇలా వచ్చి కమాండ్ అనేది టైప్ చేస్తాం. కానీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో మనకి కమాండ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే ఎలాగా డాలర్ సింబల్ వచ్చింది అన్నట్లయితే వీ కెన్ కాల్ దట్ ఈస్ ఏ కమాండ్. ఈ హెడూప్ యూజర్ @master అనేది మనకి C:users అని వస్తుంది కదా కమాండ్ ప్రాంప్ట్లో, అది ఆ పాత్ అనమాట. ఇది హెడూప్ యూజర్ @master అనేది బ్యాక్ అండ్ పాత్, అంటే ఆ పాత్లో మనం రన్ చేస్తున్నాం అని అర్థం. ఈ డాలర్ అనే సింబల్ అంటే కమాండ్ అని అర్థం. కమాండ్ అనేది స్టార్ట్ అయింది అని అర్థం. ఓకేనా? అర్థమైందా? ఎవరికి ఏం అర్థమైంది చెప్పండి ఒకసారి ఎవరైనా. చెప్పండి. అర్థం కాలేదా? రిప్లై ఇమ్మా. విండోస్ లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసినప్పుడు యాంగులర్ బ్రాసెస్ వస్తాయి సార్. లైనక్స్ లో డాలర్ సింబల్ వస్తుంది సార్. అంతే. యాంగులర్ బ్రాసెస్ ముందు మనకి C:users అని ఒక పాత్ డిఫాల్ట్ గా వస్తుంది. ఇక్కడ ఏంటంటే హెడూప్ యూజర్ @master అనేది ఒక పాత్ అనమాట లైనక్స్ లో. ఓకేనా? అది బ్రెయిన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ ఫస్ట్ కమాండ్ వచ్చి ఇక్కడ అంటే మనం సెక్యూరిటీ షెల్ ని క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ కమాండ్ విచ్ స్పేస్ SSH అన్నప్పుడు ఏమవుతుందంటే ఒక సెక్యూరిటీ షెల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఫస్ట్ కమాండ్. విచ్ స్పేస్ SSH అంటే సెక్యూరిటీ షెల్ అని ఇవ్వంగానే వెంటనే అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఇది వస్తుంది. ఏమని? యూజర్ బిన్ SSH అని వస్తుంది. ఇది అవుట్పుట్. ఓకేనా? ఇది కమాండ్, ఇది అవుట్పుట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే డిస్క్ కదా, మనం సెక్యూరిటీ షెల్ అనేది డేటా అంతా ఒక డిస్క్లో స్టోర్ చేస్తాం, ఒక హార్డ్ డిస్క్. సెక్యూరిటీ షెల్ క్రియేట్ చేసిన తర్వాత హార్డ్ డిస్క్ కూడా సెక్యూరిటీ షెల్ అనేది క్రియేట్ చేయాలన్నమాట, హార్డ్ డిస్క్ కూడా. సో విచ్ స్పేస్ SSHD అంటే సెక్యూరిటీ షెల్ ఫర్ డిస్క్ అనమాట. డి అంటే డిస్క్. నెక్స్ట్ అవుట్పుట్ ఏమవుతుందంటే ఇది వచ్చేస్తుంది. ఇలా వచ్చిందంటే ఆ కమాండ్ సక్సెస్ఫుల్గా రన్ అయింది అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ విచ్ స్పేస్ SSH -keygen అంటాం. అప్పుడు ఆ సెక్యూరిటీ షెల్ అనేది ఆ షెల్కి కీ అనేది జనరేట్ అవుతుంది.
ఓకేనా. సెక్యూరిటీ సెల్కి కీ అనేది జనరేట్ అవుతుంది. ఈ 3 కమాండ్స్ ఇంపార్టెంట్ కమాండ్స్. ఫస్ట్ కమాండ్ వచ్చి విచ్ స్పేస్ ఎస్ఎస్ఎస్. మీకు హడూప్ user@master రాయని అవసరం లేదు. ఎగ్జామ్లో కానీ దేంట్లో కానీ మీరు ఏం చేస్తున్నారు, జస్ట్ సింపుల్ $$ పెట్టేస్తే చాలు. డాలర్ ఫస్ట్ కమాండ్ విచ్ ఎస్ఎస్హెచ్ అంటాం. అలాగానే మీకు అవుట్పుట్ ఏమొస్తుంది, యూజర్ బిన్ ఎస్ఎస్హెచ్ అని వస్తుంది. నెక్స్ట్ డిస్క్ని సెక్యూర్ షెల్ చేయాలి, నెక్స్ట్ కీని జనరేట్ చేయాలి. ఈ 3 కమాండ్స్ రన్ చేస్తే మనకి సెక్యూరిటీ షెల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఈ కాకుండా మీకు ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. ఈ ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఇఫ్ యూ ఇన్స్టెడ్ రిసీవ్ అన్ ఎర్రర్ మెసేజ్ సచ్ యాస్ యూజర్ బిన్ విచ్ నో ఎస్ఎస్హెచ్ అంటాం. నో ఎస్ఎస్హెచ్ ఇలాగ వచ్చినప్పుడు అంటే ఎస్ఎస్హెచ్ ఐడి ఇలా కాకుండా నో ఎస్ఎస్హెచ్ అంటాం. అంటే సెక్యూరిటీ షెల్ అనేది నీ సిస్టంలో లేదు. సో యూ నీడ్ టు ఇన్స్టాల్ ఇన్ openSSH.com. ఈ ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం వెంటనే ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం సెక్యూరిటీ షెల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్ OpenSSH via Linux Package Manager. ఈ ఎర్రర్ అని మీకు వచ్చినట్లయితే, ఇఫ్ యూ గాట్ దిస్ ఎర్రర్ మెసేజ్, వీ నీడ్ టు ఇన్స్టాల్ ద సెక్యూరిటీ షెల్ ఫ్రమ్ దిస్ వెబ్సైట్. వెబ్సైట్ నేమ్ ఏంది, openSSH.com. అంతే, అర్థమైంది కదా. ఫస్ట్ సెక్యూరిటీ షెల్ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తుంటే బేస్డ్ ఆన్ 3 కమాండ్స్, విచ్ స్పేస్ ఎస్ఎస్హెచ్, నెక్స్ట్ విచ్ స్పేస్ ఎస్ఎస్హెచ్ ఐడి, నెక్స్ట్ విచ్ ఎస్ఎస్హెచ్ కీ జనరేషన్. ఇవి రన్ చేసినప్పుడు అవుట్పుట్ వస్తుంది. ఇఫ్ యూ గాట్ ఎనీ ఎర్రర్ మెసేజ్, వీ నీడ్ టు ఇన్స్టాల్ ద సెక్యూరిటీ షెల్ ఫ్రమ్ విచ్ వెబ్సైట్, వెబ్సైట్ నేమ్ ఏంది, www.openSSH.com. ఆ .comకి వెళ్ళి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్, జనరేట్ సెక్యూరిటీ షెల్ కీ. ఇప్పుడు మనం కీని జనరేట్ చేయాలి. ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేసామంటే సెక్యూరిటీ షెల్ని డెవలప్ చేసాం, అంటే డేటాని స్టోర్ చేయడానికి ఒక స్పేస్ని డెవలప్ చేసాము. సెకండ్ స్టెప్లో ఆ స్పేస్ని లాక్ చేయడానికి వీ నీడ్ టు జనరేట్ ఎ కీ. కీని జనరేట్ చేయడానికి మనకి డిఫరెంట్ అల్గారిథమ్స్ ఉన్నాయి. దాంట్లో మనం ఇక్కడ ఏ అల్గారిథం యూజ్ చేస్తామంటే RSA అల్గారిథం. RSA అల్గారిథం అంటే ఏంది, రైవస్ట్, షామిర్, యాడెల్మ్యాన్ అంటే 3 పర్సన్స్ అనమాట ఈ అల్గారిథం డెవలప్ చేసింది. సో వాళ్ళని RSA అల్గారిథం అంటాం. RSA అంటే రైవస్ట్, షామిర్, యాడెల్మ్యాన్ 3 పర్సన్స్ మనకి డెవలప్ చేశారు కాబట్టి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ RSA అల్గారిథం. మీకు బిట్స్లో కానీ ఇలా అడుగుతారు, వాట్ ఈస్ ద అల్గారిథం యూజ్ టు జనరేట్ ఎ కీ ఇన్ హడూప్. ఏం అల్గారిథం అది, RSA అల్గారిథం. అది ఎలా రన్ చేస్తాం, కీని జనరేట్ చేయడానికి ఇక్కడ కమాండ్ చూడండి. SSH అంటే సెక్యూరిటీ షెల్కి మనం కీని జనరేట్ చేయాలి. SSH-key generation -t RSA. ఇక్కడ ఏ అల్గారిథం యూజ్ చేస్తున్నాం, RSA అల్గారిథం యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం RSA అని టైప్ చేస్తాం. RSA అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి కీ జనరేట్ అయిపోద్ది. ఇదంతా అవుట్పుట్. అర్థమైందా. ఆ కమాండ్ ఇవ్వగానే మనకి జనరేటింగ్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ RSA కీ పేర్, ఎంటర్ ఫైల్ ఇన్ విచ్ టు సేవ్ ద కీ, ఎంటర్ పాస్ ఫ్రేజ్, ఎంటర్ సేమ్ ఫ్రేజ్ అగైన్, యువర్ ఐడెంటిఫికేషన్ హ్యాస్ బీన్ సేవ్డ్, యువర్ పబ్లిక్ హ్యాస్ బీన్ సేవ్డ్. ఇలాగా మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇలాగ అవుట్పుట్ రాగానే మనకి RSA అల్గారిథం అని క్రియేట్ అయిపోయినట్టు. ఓకేనా, ఇక్కడ దాకా క్లియర్ కదా. ఇక్కడ దాకా ఏం డౌట్స్ ఉన్నాయా, కీ జనరేట్ అయిపోయింది. ఇక్కడ దాకా ఓకే కదమ్మా. నెక్స్ట్ కీ జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ చెక్ చేస్తాం. ఇన్ ఆర్డర్ టు చెక్ ద కీ పేర్ ఆర్ పబ్లిక్ కీ, ఆ పబ్లిక్ కీ అనేది క్రియేట్ అయిందా లేదా. మనం కీని జనరేట్ చేసాం పైన, అది క్రియేట్ అయిందా అనేది చెక్ చేయడానికి ఈ కమాండ్ మోర్ హోమ్ హడూప్ user.ssh అంటే కీ అనేది స్టోర్ అయిందా లేదా చెక్ చేయడానికి పాత్ అనమాట. ఇదంతా మనం హడూప్ సాఫ్ట్వేర్ ఏ పాత్లో ఇన్స్టాల్ చేస్తామో ఆ పాత్ ఇక్కడ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇదంతా పాత్ హోమ్ హడూప్ user.ssh id RSA.public
స్పేస్ SSH మైనస్ RS అనేది పాత్. ఇదంతా ఆ పాత్లో మనకి కీ అనేది జనరేట్ అయిందో లేదో చెక్ చేయడానికి ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, మనం యాస్టీజ్గా ఇదే రాయాలని అవసరం లేదు. అంటే ఏదైనా కీ ఎలా ఉండాలి, ఆల్ఫాబెట్స్, ఆల్ఫా న్యూమరిక్ లేదా క్యారెక్టర్స్ ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు చూసుకోండి. ఇక్కడ ఏ అని ఉంది కదా, మీరు ఏంటంటే ఒక ABCD అని రాసేసి 1 2 3 4 అని రాసేసి నెక్స్ట్ క్యారెక్టర్స్ యాడ్ చేయండి, @ ప్లస్ మైనస్ మళ్ళీ నెంబర్స్ మీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. అంటే ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకేనా, జస్ట్ ఇది ఏంటంటే కీ జనరేట్ అయిందా లేదా చెక్ చేయడానికి అంతే. ఇది సెకండ్ స్టెప్. ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఫస్ట్ స్టెప్ వచ్చి సెక్యూరిటీ షెల్ని క్రియేట్ చేయడము, సెకండ్ స్టెప్ కీని జనరేట్ చేయడము, నెక్స్ట్ థర్డ్ పాయింట్ డిస్ట్రిబ్యూట్ పబ్లిక్ కీ. మన దగ్గర కీస్ రెడీగా ఉన్నాయి, మన దగ్గర కీస్ రెడీగా ఉన్నాయి. కీ ఎవరికి ఇస్తాము, స్లేవ్కి ఇస్తామా, మాస్టర్కి ఇస్తామా? డేటాని స్టోర్ చేయడానికి కీ అనేది డైరెక్ట్గా స్లేవ్కి ఇచ్చేస్తామా లేదా మాస్టర్ చేతిలో పెడతామా? మాస్టర్కి కీ ఇస్తాం. ఓకేనా, మన దగ్గర కీ ఉంది, సెక్యూరిటీ షెల్ స్పేస్ డేటాని స్టోర్ చేయడానికి స్పేస్ రెడీగా ఉంది, నెక్స్ట్ ఆ డేటాని లాక్ చేయడానికి కీ రెడీగా ఉంది. ఈ రెడీ చేసిన కీని ఎవరికి ఇవ్వాలంటే ఫస్ట్ మాస్టర్కి ఇవ్వాలి. ఓకే, వి నీడ్ టు డిస్ట్రిబ్యూట్ దిస్ పబ్లిక్ కీ ఆర్ ప్రైవేట్ కీ టు ద మాస్టర్. దానికి ఏ కమాండ్ అంటే ఈ కమాండ్ SCP పాత్, ఇదంతా పాత్. ఓకే, హడూప్ యూజర్ మాస్టర్కి ఇస్తున్నట్లుగా అనమాట ఇది. ఓకేనా, మాస్టర్కి సెట్ చేస్తున్నట్లుగా కీ అనమాట. ఈ కమాండ్స్ కూడా మాస్టర్కి కమాండ్ అంటే అన్ని ఆథరైజేషన్ వాడికి ఇచ్చేస్తాం. ఫస్ట్ది మేక్ డైరెక్టరీ, అంటే సెక్యూరిటీ షెల్ని మనం రెడీ చేసాం కదా, ఆ రెడీ చేసిన సెక్యూరిటీ షెల్ని మాస్టర్కి అసైన్ చేయాలి. అలాగే కీని జనరేట్ చేసిన కీని మాస్టర్కి అసైన్ చేయాలి. ఇవన్నీ అసైన్ చేయడం, ఈ కమాండ్ కూడా అసైన్ చేయడం, ఈ 3 కమాండ్స్ మాస్టర్కి సెక్యూరిటీ షెల్ని హ్యాండ్ ఓవర్ చేసేసేయాలి. అలాగే ఆథరైజ్డ్ కీస్ కూడా ఆ మాస్టర్కి హ్యాండ్ అవుట్ చేసినట్లుగా పాయింట్స్ అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వచ్చి రన్నింగ్ ద హడూప్. ఈ మాస్టర్కి అసైన్ చేసేస్తాము, కీని అసైన్ చేసేస్తాము. చేసిన తర్వాత హడూప్ని ఇప్పుడు రన్ చేసేస్తాం. హడూప్ని రన్ చేయడానికి కమాండ్ ఏంది, CD స్పేస్ హడూప్ హోమ్ అన్నప్పుడు ఇదంతా అవుట్పుట్ వచ్చేస్తుంది. ఈ కమాండ్ ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది. సో ఇది ఇక్కడ దాకా అర్థమైంది కదా. సెట్టింగ్ అప్ ద క్లస్టర్ విత్ HDFS. క్లస్టర్ని మనం సెట్ చేయడానికి మెయిన్గా 3 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ వచ్చి సెట్టింగ్ అప్ ద సెక్యూరిటీ షెల్ ఫర్ హడూప్ క్లస్టర్. సెక్యూరిటీ షెల్ అనేది క్రియేట్ చేయాలి. ఆ షెల్ని ఎలా క్రియేట్ చేస్తామంటే ఫస్ట్ సెక్యూరిటీ షెల్ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేస్తాము, నెక్స్ట్ కీని జనరేట్ చేస్తాము, జనరేట్ చేసిన కీని డిస్ట్రిబ్యూట్ చేసేస్తాము, లాస్ట్లో హడూప్ని రన్ చేస్తాము. ఇక్కడ దాకా అర్థమైందా. నెక్స్ట్ ఆపరేషనల్ మోడ్స్ ఆఫ్ హడూప్. మనం ఇప్పుడు హడూప్ని రన్ చేసేస్తాం. రన్ చేసిన తర్వాత ఆ హడూప్ అనేది డిఫరెంట్ మోడ్స్లో రన్ అవుతుంది. ఆ డిఫరెంట్ మోడ్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, మన మొబైల్లో కూడా డెవలపర్ మోడ్ లేదా యూజర్ మోడ్ అని ఉంటాయి. అంటే డెవలపర్ మోడ్ ఏంటంటే దాంట్లోకి మనం చేంజ్ చేసుకున్నట్లయితే అన్ని యాప్స్ లేదా అడిషనల్ ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి మనకు వస్తాయి డెవలపర్ మోడ్కి చేంజ్ అయినప్పుడు. అదే నార్మల్ యూజర్ మోడ్లో ఉన్నప్పుడు అన్ని అడిషనల్ యాక్సెస్ మనకి అవైలబుల్ రావు. అప్పుడు ఏం చేస్తాం, మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి దాన్ని 2-3 టైమ్స్ ప్రెస్ చేసి డెవలపర్ మోడ్కి మార్చుకుంటాం. సిమిలర్గానే హడూప్ని రన్ చేసిన తర్వాత ఆ హడూప్ని మనం మార్చుకోవచ్చు డిఫరెంట్ మోడ్స్గా. మెయిన్గా మనకి 3 మోడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి స్టాండ్ అలోన్ మోడ్,
థర్డ్ది వచ్చి సూడో డిస్ట్రిబ్యూటెడ్ మోడ్, సెకండ్ వచ్చి సూడో డిస్ట్రిబ్యూటెడ్ మోడ్, థర్డ్ది వచ్చి ఫుల్లీ డిస్ట్రిబ్యూటెడ్ మోడ్. ఓకే, ఇందాక చెప్పింది ఏంటంటే సెక్యూరిటీ షెల్ని క్రియేట్ చేసి కీని జనరేట్ చేసి హెడూప్ని రన్ చేసేసాము. హెడూప్ని రన్ చేసిన తర్వాత ఆ హెడూప్ని మనం 3 మోడ్స్లో ఆపరేట్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్, 2 మార్క్స్ అడుగుతారు. వాట్ ఆర్ ద ఆపరేషన్ మోడ్స్ ఆఫ్ హెడూప్ అంట. అర్థమైంది, ఒక్కొక్క యూజర్ ఒక్కో మోడ్లో ఆన్ చేసుకోవచ్చు. ఎలా ఆన్ చేస్తున్నారంటే జస్ట్ మనకి మెయిన్గా 3 ఫైల్స్ ఉంటాయి హెడూప్ సాఫ్ట్వేర్లో ఇన్స్టాల్ చేయగానే. మన జావాలో ఎలా ఉంటుంది, యూజరు బిన్లోకి వెళ్ళి మనం కాపీ పేస్ట్ చేసుకుంటాం. సిమిలర్గానే హెడూప్ ఒక పాత్ ఉంటుంది, హెడూప్ సాఫ్ట్వేర్ లోపల ఒక పాత్ ఉంటుంది. ఆ పాత్లో మనకు ఒక 3 ఫైల్స్ ఉంటాయి. ఆ 3 ఫైల్స్ని ఎడిట్ చేస్తాం. ఓకేనా, ఒక్కోసారి ఒక్కో విధంగా ఎడిట్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ టైం ఎడిట్ చేసాం అనుకోండి, వీ కెన్ కాల్ ఇట్ ఈస్ ఆ ప్రాసెస్లో ఎడిట్ చేసినట్లయితే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ స్టాండ్ అలోన్ మోడ్ అంటాం. ఓకేనా, ఇంకో ప్రాసెస్లో ఎడిట్ చేసినట్లయితే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సూడో డిస్ట్రిబ్యూటెడ్ మోడ్. ఇంకో ప్రాసెస్లో ఎడిట్ చేసినట్లయితే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఫుల్లీ డిస్ట్రిబ్యూటెడ్ మోడ్. ఓకేనా, ఏం ఎడిట్ చేయాలి, ఏ ఫైల్స్ ఎడిట్ చేయాలి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా, ఈ పాయింట్స్ మాత్రం మర్చిపోదు. వాట్ ఆర్ ద ఆపరేషనల్ మోడ్స్ ఆఫ్ హెడూప్? ఏంది ఆపరేషనల్ మోడ్స్ చెప్పండి. స్టాండ్ అలోన్ మోడ్, సూడో డిస్ట్రిబ్యూటెడ్, ఫుల్లీ డిస్ట్రిబ్యూటెడ్ మోడ్. ఒక్క నిమిషం ప్రెజెంట్ చేస్తాను. నేను చెప్పే విధంగా ఫాలో అవ్వండి, ఆపరేషన్ మోడ్స్ ఈజీగా అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు ఎలాబరేట్ చేసుకుంటే రాసుకోవచ్చు. ఇవి 3 మోడ్స్ అన్నమాట. ఇవి 3 మోడ్స్ కనిపిస్తుంది స్క్రీన్. సార్ ఫస్ట్ మోడ్ వచ్చి స్టాండ్ అలోన్ మోడ్, నెక్స్ట్ వచ్చి సూడో డిస్ట్రిబ్యూటెడ్ మోడ్, థర్డ్ వచ్చి ఫుల్లీ డిస్ట్రిబ్యూటెడ్ మోడ్. ఓకేనా, అంటే ఏంటంటే మనకి మెయిన్గా హెడూప్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే ఒక పాత్ ఉంటుంది, హెడూప్ బిన్ లేదా హెడూప్ బిన్ యూజర్ ఒక పాత్ ఉంటుంది. ఆ పాత్లో మనకి మెయిన్గా 3 ఫైల్స్ ఉంటాయి. ఈ ఫైల్స్, ఫస్ట్ ఫైల్ చూడండి, ఇది ఫస్ట్ది లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూడండి, ఫస్ట్ ఫైల్ అనమాట. అది కోర్ సైట్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ మ్యాప్ రెడ్ సైట్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్, నెక్స్ట్ హెచ్డిఎఫ్ఎస్ సైట్ ఎక్స్ఎంఎల్ ఫైల్. ఈ 3 ఫైల్స్ లెఫ్ట్ సైడ్లో చూడండి, కనిపిస్తుంది కదా. కనిపిస్తుందా? కనిపించిందా? ఎస్ సార్. మనం ఏం చేస్తామంటే ఆ 3 ఫైల్స్ మ్యూట్ చేసుకున్నాం ఎవరు. ఆ 3 ఫైల్స్ని మనం ఎడిట్ చేయాలంతే. ఓకేనా, కోర్ సైట్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్, మ్యాప్ రెడ్ సైట్ ఎక్స్ఎంఎల్ ఫైల్, హెచ్డిఎఫ్ఎస్ సైట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ని ఎడిట్ చేస్తాం. అంటే జస్ట్ ఓపెన్ చేసి దానిలో మ్యాటర్ రాస్తే అది ఆ మోడ్లోకి చేంజ్ అయిపోతుంది. ఫస్ట్ మోడ్ స్టాండ్ అలోన్ మోడ్ అంటాం. స్టాండ్ అలోన్ మోడ్లో మనం ఏమీ ఎడిట్ చేయం. ఇక్కడ నేను మెన్షన్ చేశాను కదా, ఇక్కడ ఇది ఏంటంటే యాస్టీజ్గా ఫైల్ అలాగే ఉంటుంది. మీరు జస్ట్ హెడూప్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని సెర్చ్ చేయండి, కోర్ సైట్ డాట్ ఎక్స్ఎంఎల్, మ్యాప్ రెడ్ సైట్ ఎక్స్ఎంఎల్, హెచ్డిఎఫ్ఎస్ సైట్ డాట్ ఎక్స్ఎంఎల్, ఏదైనా ఫైల్, ఈ ఫైల్స్ని సెర్చ్ చేసి ఓపెన్ చేయగానే ఈ డేటా ఉంటుంది అనమాట. ఎక్స్ఎంఎల్ వర్షన్, ఎక్స్ఎంఎల్ స్టైల్ షీట్, టైప్, హెచ్ఆర్ఎఫ్, కాన్ఫిగరేషన్, ఇదే ఉంటుంది. ఇక్కడేం ఎడిట్ ఉంటుంది, ఈ డేటా ఉంటుంది అనమాట. ఈ డేటా ఉంది కదా, ఇది ఉంటుంది. దీన్ని మనం ఏం ఎడిట్ చేయం. అలా ఏమి ఎడిట్ చేయకుండా ఉంటే దట్ మోడ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ స్టాండ్ అలోన్ మోడ్ అంటాం. సింపుల్ థింగ్. ఫ్రెష్గా మనం హడూప్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి ఈ ఫైల్స్ని కోర్ సైట్ ఎక్స్ఎంఎల్, మ్యాప్ రెడ్ సైట్ ఎక్స్ఎంఎల్, హెచ్డిఎఫ్ఎస్ సైట్ ఎక్స్ఎంఎల్ని ఓపెన్ చేయగానే మనకి ఈ డేటా ఉంటుంది.
ఇక్కడ చూపించాను కదా, ఈ డేటా ఉంటుంది అనమాట. ఓకేనా, దట్ మోడ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ స్టాండ్ అలోన్ మోడ్, అంటే డిఫాల్ట్ మోడ్ అనమాట. డిఫాల్ట్ స్టాండ్ అలోన్ మోడ్ అంటే. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మ్యాప్ ఫస్ట్ ఫైల్ సూడో డిస్ట్రిబ్యూటెడ్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఫైల్ ఓపెన్ చేస్తాం. ఏ ఫైల్ అది? కోర్ సైట్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్. ఈ ఫైల్ని ఓపెన్ చేసి మనము ఇలా రాస్తాం అనమాట. ఏంటి? కాన్ఫిగరేషన్, ప్రాపర్టీ నేమ్, డిఫాల్ట్ నేమ్, హెచ్డిఎఫ్ఎస్ లోకల్ హోస్ట్ 9000, వాల్యూ, ప్రాపర్టీ క్లోజ్, కాన్ఫిగరేషన్. వెబ్ టెక్నాలజీస్ లేదు కదా నెక్స్ట్ సమ్మ మీకు. వెబ్ టెక్నాలజీలో కమాండ్స్ ఇలా రాస్తాం. కమాండ్స్ ఎలా రాస్తామంటే ఇది కమాండ్ ఓపెన్ అంటే ఇది కమాండ్ క్లోజ్. అర్థమైందా? ఇది కమాండ్ ఓపెన్, ప్రాపర్టీ కమాండ్ ఓపెన్ అయింది, దాని క్లోజ్ ఎలా చేసేసాము మనం? సిసి జావాలో ఏం చేస్తాము, క్లోజింగ్ యాంగులర్ బ్రాసెస్ ఇలా పెడతాం కదా, ఇది ఓపెన్ కదా. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఇది ఇలా పెడితే ఓపెన్ కమాండ్ అని అర్థం. ఇట్లా పెట్టి ఇట్లా క్లోజ్ చేసి ఇలా క్లోజ్ చేస్తే కమాండ్ ఈజ్ క్లోజ్డ్ అని అర్థం. సిమిలర్గానే కోర్ సైట్ డాట్ ఎక్స్ఎంఎల్లో మనం ఏం చేస్తాము, కాన్ఫిగరేషన్ చేస్తాం. ఏంటి? లోకల్ హోస్ట్ 9000 అనేది కాన్ఫిగరేషన్ చేస్తాము కోర్ సైట్ డాట్ ఎక్స్ఎంఎల్లో. నెక్స్ట్ సెకండ్ ఫైల్ మ్యాప్ రెడ్ సైట్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఏం చేస్తామంటే లోకల్ హోస్ట్ అనేది 9000 అని పెడతాం, 9001 అని పెడతాం. అలాగే రిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది 1 పెడతాం. డిఫాల్ట్ రిప్లికేషన్ ఫ్యాక్టర్ అంతా 3 సార్. 3. ఎవరో అన్మ్యూట్ చేయండి, డిస్టర్బెన్స్ ఉంది. మ్యూట్ చేయండి, అన్మ్యూట్ కాదు. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఏం లేదు, డిఫాల్ట్ నేమ్ అన్నాం కదా, ఇది దేనికి ఈ పోర్ట్ అనేది దేనికి అసైన్ చేస్తామంటే డేటా నోడ్కి అసైన్ చేస్తున్నాం అని అర్థం. ఇక్కడ జాబ్ ట్రాక్ అన్నాం అంటే నేమ్ నోడ్కి ఈ పోర్ట్ ఇచ్చేస్తాం, అంటే ఆ వర్కింగ్ అంతా ఆ పోర్ట్లో జరుగుతుంది అని అర్థం. అలాగే రిప్లికేషన్ ఫ్యాక్టర్ 1 అని ఇచ్చాం. రిప్లికేషన్ ఫ్యాక్టర్ 1 అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దట్ మోడ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సూడో డిస్ట్రిబ్యూటెడ్ అంటాం. 1 బదులు 3 అని ఇస్తే 1 బదులు 3 అని ఇస్తే ఇక్కడ చూడండి కనిపించట్లా, ఇక్కడ చూడండి కింద వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఇచ్చాము, దట్ మోడ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సూడో డిస్ట్రిబ్యూటెడ్ మోడ్. ఇక్కడ రిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చాము? 3 అని ఇచ్చాము, అంటే కంప్లీట్గా ఇచ్చేసాం దానికి 3 టైమ్స్ రిప్లికేషన్ చేయమని. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఫుల్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఈ కమాండ్స్ రెండు దేనికంటే ఈ డేటా నోడ్కి, ఈ కమాండ్స్ రెండు దేనికంటే నేమ్ నోడ్కి. ఫుల్ యాక్సెస్ నేమ్ నోడ్కి చేస్తాం. ఇక్కడ మాస్టర్ 9000 పోర్ట్లో వర్క్ చేయండి, నెక్స్ట్ జాబ్ ట్రాకర్ 9001, రెండిటికి రెండు మాస్టర్స్ ఈ పోర్ట్లో వర్క్ చేయండి అని చెప్తాను. సో దట్ ప్రాసెస్ వీ కెన్ కాల్ ఇస్ ఫుల్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ లోకల్ హోస్ట్ అని ఇస్తాం, ఇక్కడ లోకల్ హోస్ట్ అని ఇస్తాం. సో దిస్ ప్రాసెస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సూడో డిస్ట్రిబ్యూటెడ్. అర్థమైంది కదా. మనం మెయిన్గా 3 ఫైల్స్ ఉంటాయి అన్నమాట, కోర్ సైట్, మ్యాప్ రెడ్, హెచ్డిఎఫ్ఎస్. ఆ 3 ఫైల్స్లో ఏమీ ఎడిట్ చేయకుండా అంటే దట్ మోడ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ స్టాండ్ అలోన్ మోడ్. లోకల్ హోస్ట్ 9000, అలాగే లోకల్ హోస్ట్ 9001, అలాగే రిప్లికేషన్ ఫ్యాక్టర్ 1, ఈ 3 ఫైల్స్లో ఇలాగ ఎడిట్ చేస్తే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సూడో డిస్ట్రిబ్యూటెడ్. అలా కాకుండా మాస్టర్ 9000, మాస్టర్ 9001, రిప్లికేషన్ ఫ్యాక్టర్ 3, ఇలాగా 3 ఫైల్స్లో కోర్ సైట్లో, మ్యాప్ రెడ్లో, సైట్ హెచ్డిఎఫ్ఎస్ సైట్ ఎక్స్ఎం, ఈ 3 ఫైల్స్లో మనం ఎడిట్ చేసినట్లయితే దట్ మోడ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఫుల్లీ డిస్ట్రిబ్యూటెడ్ మోడ్. అర్థమైందా? నేను ఇప్పుడు మీకు ఏంటంటే ఈజీగా అర్థం కోసం 3 బాక్సెస్లో వేసాను. మీరు నేర్చుకునేటప్పుడు కూడా 3 బాక్సెస్లో వేయండి, కానీ ఎగ్జామ్లో రాసేటప్పుడు సపరేట్గా రాయండి, అప్పుడు ఎక్కువ పేజెస్ కవర్ అవుతాయి, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. మీకు మెటీరియల్ కూడా సపరేట్గా ఉంటుంది, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుందని చెప్పేసి ఇలా రాశాను. ఇక్కడ దాకా ఏం డౌట్స్ ఉన్నాయా? ఇదే అమ్మా ఈరోజు క్లాస్, అంతే.
మీకు మెటీరియల్ చూపిస్తుంది అన్నమాట మొత్తం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇక్కడ దాకా ఏం డౌట్స్ ఉంటే అడగండి. అర్థమైందా? అర్థం కాలేదా? చూడండి, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం. మనం మెయిన్గా 3 మోడ్స్ ఉంటాయి. స్టాండ్ అలోన్ మోడ్ ఆర్ లోకల్ మోడ్ అంటాం, అంటే డిఫాల్ట్ మోడ్. ఇది సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి ఈ మోడ్లో ఉంటుంది. నెక్స్ట్ సూడో డిస్ట్రిబ్యూటెడ్, ఫుల్లీ డిస్ట్రిబ్యూటెడ్. లోకల్ మోడ్లో మనం ఏం చేస్తే 3 ఫైల్స్, ఏ ఫైల్స్? కోర్ సైట్ డాట్ ఎక్స్ఎంఎల్, నెక్స్ట్ హెచ్డిఎఫ్ఎస్ఐ డాట్ ఎక్స్ఎంఎల్, మ్యాప్రెడ్ సైల్ సార్ట్ డాట్ ఎక్స్ఎంఎల్లో సేమ్ ఇదే ఉంటుంది, చేంజ్ ఏమి ఉండదు, డిఫాల్ట్గా ఈ డేటా ఉంటుంది అనమాట. నెక్స్ట్ సూడో డిస్ట్రిబ్యూటెడ్ మోడ్లో మనకి చేంజ్ అవుతుంది. కోర్ సైట్ డాట్ ఎక్స్ఎంఎల్లో ఏమి యాడ్ అవుతుంది ఎక్స్ట్రాగా? ఇది యాడ్ అవుతుంది, ఈ డేటా యాడ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మ్యాప్ సైట్ డాట్ ఎక్స్ఎంఎల్లో ఏ డేటా యాడ్ అవుతుంది? ఈ డేటా యాడ్ అవుతుంది. 9001, నెక్స్ట్ పైన వచ్చేసరికి 9000 లోకల్ హోస్ట్. నెక్స్ట్ రిప్లికేషన్ ఫ్యాక్టర్ 1 ఉంటుంది, ఈ డేటా యాడ్ అవుతుంది. దిస్ మోడ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సూడో డిస్ట్రిబ్యూటెడ్. నెక్స్ట్ ఫుల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఒకసారి చదవండి, ఇక్కడ క్లియర్గా పాయింట్స్ కూడా ఉన్నాయి. ఫుల్లీ డిస్ట్రిబ్యూటెడ్ రిప్లికేషన్ ఫ్యాక్టర్ 3 ఉంటుంది, మాస్టర్ 9000, నెక్స్ట్ మాస్టర్ 9001 అన్నమాట. ఇక్కడ మాస్టర్స్ అంటే ఎవరెవరు వస్తారు? బ్యాకప్ నోడు, చెక్ పాయింట్ నోడు, సెకండరీ నేమ్ నోట్స్, ఆ నోట్స్ వస్తాయి. ఓకేనా? క్లియరా ఇక్కడ వరకు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెట్టింగ్ అప్ ద క్లస్టర్ యూజింగ్ హెచ్డిఎఫ్ఎస్ అంటారు క్వశ్చన్. ఈ క్వశ్చన్ సెట్టింగ్ అప్ ద క్లస్టర్ with HDFS and understanding how MapReduce works on HDFS. ఈ టాపిక్ మనం ఏం రాస్తామంటే, in order to set the cluster using HDFS, we need to first install security shell. సెక్యూరిటీ షెల్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనం ఏం చేయాలి? కీని జనరేట్ చేసుకోవాలి. జనరేట్ చేసిన కీని డిస్ట్రిబ్యూట్ చేయాలి. లాస్ట్ ఫైనల్గా హెడూప్ని రన్ చేస్తాం. హెడూప్ని రన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆపరేషనల్ మోడ్స్ ఆఫ్ హెచ్డిఎఫ్ఎస్. ఏమేమి మోడ్స్ ఉంటాయి? స్టాండ్ అలోన్ మోడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఖచ్చితంగా మీకు రేపు అడుగుతారు, 2 మార్క్స్లో అడుగుతారు. వాట్ ఆర్ ద మోడ్స్ అవైలబుల్ ఇన్ హెడూప్ సాఫ్ట్వేర్ ఆర్ హెచ్డిఎఫ్ఎస్ అంటే దేర్ ఆర్ మెయిన్లీ 3 మోడ్స్ అవైలబుల్. స్టాండ్ అలోన్ మోడ్ ఆర్ లోకల్ మోడ్ ఆర్ డిఫాల్ట్ మోడ్, సెకండ్ వచ్చి సూడో డిస్ట్రిబ్యూటెడ్, థర్డ్ వచ్చి ఫుల్లీ డిస్ట్రిబ్యూటెడ్ మోడ్. ఇది టాపిక్స్. ఒక్కసారి మీరు మెటీరియల్ షేర్ చేస్తాను, లెక్చరర్ నోట్స్ ఒక్కసారి చదవండి, క్లియర్ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి, దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే ఈ టాపిక్ డెవలపింగ్ మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్స్ ఇన్ జావా. ఇప్పుడు మనం ప్రోగ్రామ్, ఇప్పుడు ఇది ప్రాక్టికల్ కాదు, జస్ట్ మనం వాట్ ఈస్ వాట్ అని తెలుసుకుంటాం. అంటే వాట్ టు డూ అంటే ఏం చేయాలో తెలుసుకుంటాం, కానీ హౌ టు డూ అంటే మనం ప్రాక్టికల్గా చేయడానికి పాసిబుల్ ఉంటుంది. మనం లైనక్స్ సిస్టమ్ తెచ్చుకొని ఇప్పుడు చేయడానికి పాసిబుల్ అనేది ఉండదు. అందువల్ల ఏంటంటే ఇది ప్రాక్టికల్ సబ్జెక్ట్ కాదు. ప్రాక్టికల్గా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను చెప్పిన ప్రాసెస్ అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ లేదా వర్చువల్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకొని హెడూప్ సాఫ్ట్వేర్ని, అపాచీ హడూప్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రన్ చేసుకోవచ్చు. రన్ చేసే ముందు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి, మీకు ఆ ఫైల్స్ కనిపిస్తాయి. కోర్ సైట్, మ్యాప్ సైట్, హెచ్డిఎఫ్ఎస్ సైట్, ఈ ఫైల్స్ కనిపిస్తాయి. యాస్టీస్గా ఓపెన్ చేసి చూడండి, డిఫాల్ట్ మోడ్ కనిపిస్తుంది, దాన్ని ఎడిట్ చేయండి. అలా ఎడిట్ చేసినట్లయితే ఆ ఆపరేషన్ మోడ్స్కి చేంజ్ అయిపోతుంది. దీని తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాస్తాం. మనం జావా ప్రోగ్రామ్ ఎలా రాస్తామో మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి రాసుకుంటాము. ఆ మ్యాప్ ప్రోగ్రామ్లో ఏం చేయాలి? గివెన్ డేటాని
బిగ్ డేటాని ఏం చేయాలి, రెడ్యూస్ చేయాలి. ఎలా రెడ్యూస్ చేయాలి, ఏం ప్రాసెస్, ఏం ఫేసెస్ ఉంటాయి దాంట్లో రెడ్యూస్ చేసేదానికి చెప్పాలి. మ్యాప్ ఫేస్ రెడ్యూస్ మ్యాప్ ఫేస్, రెడ్యూస్ ఫేస్, ఆ ఫేసెస్ ఏంటి, ఒక్కో ఫేస్లో డేటా అనేది ఎలా రెడ్యూస్ అవుతుంది, స్ప్లిట్టింగ్ ఎలా జరుగుతుంది, అలాగే మ్యాపింగ్ ఎలా జరుగుతుంది, షఫ్లింగ్ ఎలా జరుగుతుంది, దానికి ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, దానికి మెథడ్ ఎలా ఉంటుంది, అది డెవలపింగ్ ద డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామ్స్ ఇన్ జావా అని చెప్పేసి దాంట్లో తెలుసుకుంటాం. ఇక్కడ దాకా ఏం డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేకపోతే క్వశ్చన్ అడుగుతాం, లేదా డౌట్స్ అడగండి. డౌట్స్ ఉంటే అడగండి, లేదా డౌట్స్ ఏం లేకపోతే క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, అంటే మీకు అంతా అర్థమైనట్టు. జెమ్స్ అడగచ్చా క్వశ్చన్?